హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు అయితే ఒక మంచి విషయం షేర్ చేద్దామని ఈ వీడియో అనమాట. ఏంటి అంటే లాస్ట్ మీరు చూసే ఉంటారు, మనం ఎప్పుడైనా నార ఎదిగినాక నాటేసే వాళ్ళం కదా. ఇప్పుడు మాత్రం మేము ఒక 4 years నుంచి వెళ్ళి దగ్గర ఒక్కొక్క దగ్గరనేమో నాటేస్తున్నాం, కానీ ఒక్కొక్క దగ్గర ఇట్లా మొలక చల్లుతున్నాం అనమాట. అక్కడ మా హస్బెండ్ చల్లుతున్నారు చూసారా, డైరెక్ట్ ఇప్పుడు వడ్లు నానబోసి ఒక 2-3 days నానినాక కొంచెం మొలక వచ్చినాక ఇట్లా చల్లుతారనమాట. నాటుకు బదులుగా ఇట్లా చల్లడం అనమాట. అయితే మెయిన్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నాటేస్తే నారు ఎదిగే వరకు 1 రోజులు ఆగాలి. అట్లాగే నాటుకూలు కూడా ఇప్పుడు పెరిగాయి. ఎకరానికి మా దగ్గర అయితే 4,000 అవుతుంది అన్నమాట. సో ఇవన్నీ ఖర్చులు తగ్గించుకోవడానికి ఇట్లా డైరెక్టు మొత్తం మొలకనే ఇట్లా చల్లుకోవడం అనమాట. మొత్తం టోటల్గా ఇది సేమ్ నాటేసినట్టే ఉంటుంది. ఇది కూడా ఇట్లనే డైరెక్ట్ ఇప్పుడు నాట పడ్డట్టే అనమాట మొలక చల్లడము. చూసారా, అట్లయితే నాటేయడం వలన అయితే ఎక్కువ ఖర్చు, దీని వలన కూడా ఇట్లనైతే ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కరే చేసుకోవచ్చు ఈ వర్క్, 10 మంది చేసేది ఒక్కరు చేసుకోవచ్చు అన్నట్టు. అలాగే పెట్టుబడి తక్కువ వస్తుంది, దిగుబడి కూడా సేమ్. నాటేస్తే ఎన్ని డబ్బులు వస్తాయో ఇట్లా మొలక చల్లితే కూడా సేమ్ అట్లనే వస్తాయి అన్నట్టు. అందుకే అందరూ కూడా ఇదే ప్రాసెస్ చేస్తున్నారు. చూసారు కదా, ఇటు సైడ్ మా సైడ్ అయితే మొత్తం అసలు నాట్లు అన్నిటివే లేవు. ఎక్కడో ఒక దగ్గర మాత్రమే నాట్లు వేస్తున్నారు, కానీ అందరూ ఇట్లా ఈజీగా నారలికి అది ఎదిగినాక 1 రోజుల దాకా వెయిట్ చేయడం అట్లాంటి ఇష్యూస్ ఏం పెట్టుకోకుండా ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా మొలక చల్లుకుంటున్నారనమాట. నేను ఫ్యూచర్ వీడియోస్లో చేయడానికి ట్రై చేస్తాను. మా పాపను కూడా తీసుకొచ్చాను, తను అక్కడ కూర్చొని ఆడుకుంటుంది. మీకు ఈ విషయం చూపిద్దాం అనేసే నేను ఈ వీడియో అయితే తీయడం జరిగిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నేను మొలక చూపిస్తా, అది ఎంత మొలకగా ఉన్నప్పుడు చల్లుతారనేది చూపిస్తాను నేను ఇప్పుడు. చూసారా, కొంచెం ఈ మొలకను చూసారా, కొంచెం మొలకెళ్ళినాకనే చల్లుతున్నాడు అనమాట. ఈ బత్త చల్లడానికి తెచ్చింది అనమాట, 10 కిలోల బత్త. దగ్గర 10 కిలోల వడ్ల బస్తా తీసుకొచ్చిండు. ఇట్లా కూడా తక్కువ పడుతుంది అన్నట్టు. ఒకవేళ నాటేస్తే కనుక 10 కిలోల వడ్లు సరిపోవు. ఇది మొలక చల్లడం కాబట్టి 10 కిలోలు యూజ్ చేస్తాడు ఎకరానికి. అదే 30 కిలోల బస్తా సరిపోతుంది అన్నట్టు. ఇట్లా వడ్లల్లో కూడా మీరు డిఫరెన్స్ చూడండి. ఇట్లా మొలక చల్లితే 10 కిలోలే పడతాయి, డైరెక్ట్ మొలక చల్లుకోవచ్చు ఎకరానికి. అదే నాటేస్తే మాత్రం 30 కిలోల బస్తా కావాల్సి వస్తుంది. 30 కిలోల బస్తా నారు పోసి అది మండగట్టినాక 3 daysకి మళ్ళీ మడులు చేసి ఆ మొలక అలికినాక నార 1 రోజుల వరకు ఆ నార ఎదుగుతుంది. ఎదిగినాక నాటేస్తారు అన్నట్టు. కానీ అట్లా ఎక్కువ ప్రాసెస్, ఎక్కువ కష్టం, ఎక్కువ డబ్బులు ఖర్చు. అది కూడా మంచిదే, ఏదైనా మంచిదే, అది ఏం రాంగ్ అని చెప్పట్లేదు నేను. కానీ ఇది ఈజీ ప్రాసెస్ అని చెప్తున్నాను. 10 కిలోల వడ్లే మొత్తం ఈ ఎకరానికి చల్లుతున్నాడు అనమాట. ఇక్కడ అటు బ్యాక్ సైడ్ ఇంకొక 2 ఎకరాలు ఉంది, అక్కడ కూడా ఇట్లనే మొలకనే చల్లింది అనమాట. 1 ఎకరమో ఏమో బాగా గడ్డి పడ్డది అనేసి నాటేసినాం అనమాట. మొన్న వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఆ రోజు అస్సలు కుదరలే. ఓకే మరి బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.